హలో అండి. మీకోసం శారదా గారు రాసినటువంటి ఒక చక్కటి కథను వినిపించబోతున్నాను. పెళ్లి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో. వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్లి చేసి బాధ్యత తీరిందన్న సంతోషంలో ఉన్నారిద్దరు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటం వల్ల పిల్లల చదువులు పెళ్లిళ్ళు చేసినా అప్పుల పాలవలేదు. ఇంకా నువ్వు ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకో సుమతి అన్నాడు రాజశేఖరం. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే బోరు కొట్టదు నవ్వింది సుమతి. ఇన్నాళ్ళు కష్టపడ్డది చాలే. మా అమ్మా నాన్నలిద్దరూ 70లో పడ్డారు. పాపం 10 ఏళ్ళుగా మా తమ్ముడు దగ్గరే ఉంటున్నారు. వాళ్ళని తెచ్చి మనతో ఉంచుకుందాం. నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నావంటే నీకట్టు రెస్ట్గా ఉంటుంది. వాళ్ళని చూసుకోవటంలో ఇబ్బంది ఉండదు. అదేదో మీరే చేసి ఆ రెస్ట్ ఏదో మీరే తీసుకుంటూ వాళ్ళ సేవలేవో మీరే చేసుకోవచ్చుగా అని ఎప్పుడూ అడగదామే. కానీ అతని డబుల్ స్టాండర్డ్స్ని, దాన్ని సమర్థించే వ్యవస్థని అర్థం చేసుకోకుండా ఉండలేదు. అందుకే ఎటూ కాని ఒక నవ్వు నవ్వి లేచి వెళ్ళిపోయింది. 80 ఏళ్ల పైబడి ఎక్కడో ఒంటరిగా కాలం గడుపుతున్న తల్లి గుర్తొచ్చింది. సరిగ్గా 6 నెలల క్రితం తను ఇలాంటిదే ప్రస్తావన తెచ్చింది. మా అమ్మ పెద్దదైపోయింది, ఒంటరిగా కష్టపడుతుంది, ఆమెను తెచ్చి మనతో ఉంచుకుందామా అని. మనతోనా? ఎలా వీలవుతుంది? నువ్వు ఆఫీస్కెళ్తే ఆవిడ ఒంటరిగా గడపాల్సి రాదు? నవ్వొచ్చింది సుమతికి. ఇక్కడైతే కేవలం 8 గంటలు ఒంటరిగా ఉండాలి. అక్కడ 24 గంటలు ఒంటరిగానే ఉంది. మనకి పిల్లల చదువులు, డబ్బులు ఇబ్బందులు. అమ్మ మన మీదేమీ ఆర్థికంగా ఆధారపడలేదు. తన పెన్షన్ తనకొస్తుంది. సుమతిలో సహనం తగ్గిపోయింది. మా అమ్మా నాన్న ఏమంటారో? 50 ఏళ్లు దాటి 25 ఏళ్లుగా తనతో కాపురం చేస్తున్న భర్తని మొదటిసారి చూసినట్లు చూసింది సుమతి. ఇందులో వాళ్ళు అనటానికేముంది అంది సుమతి. వాళ్ళకి మనతో ఉండాలని ఉండదా? మా అమ్మ మనతో ఉంటే అత్తయ్య మామయ్య మన ఇంటికి రావద్దన అర్థం? చాలాసార్లు అడిగాను మన ఇంటికి రమ్మని. వాళ్ళే మీ తమ్ముడి దగ్గర ఉంటామన్నారు. అయినా ముగ్గురిని మనం చక్కగా చూసుకోవచ్చు. రాధిక ఎలాగో పెళ్ళై వెళ్ళిపోయింది. ఇంకా ఇల్లు సరిపోదనుకుంటే ఇంకో పెద్ద ఇల్లు తీసుకుందాం ఉత్సాహంగా అంది సుమతి. అదంతా జరిగే పని కాదులే. మీ అమ్మగారు మన ఇంట్లో ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఆవిడికి మా అమ్మకి గొడవలు వస్తే ఎలా? నాకంతగా ఇష్టం లేదు, ఆలోచించుకో. అలా అన్నాడే కానీ వారం రోజుల వరకు ముభావంగానే ఉన్నాడు. తను మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురాదన్న నమ్మకం కలిగాక కానీ మామూలు మనిషి కాలేదు. తోబుట్టు లేని ఆడపిల్లని చేసుకుంటే ఆ పిల్ల తల్లిదండ్రులను దూరంగా ఉంచడం కష్టం. అత్తగారి మాటలు గుర్తొచ్చి మనసు బాధగా మూలిగి ముడుచుకుపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. ఏమిటి, హైదరాబాద్ ట్రాన్స్ఫరా? ఎందుకు చేశారు? నోరు ఆవలించాడు రాజశేఖరం. నేనే అడిగి చేయించుకున్నాను శాంతంగా అంది సుమతి. నన్ను అడగకుండా ఎందుకు చేయించుకున్నావు? చెప్పినా అతనికి అర్థం కాదనుకుందేమో మాట్లాడకుండా ఉండిపోయింది. ఇప్పుడెలా? నాకు ట్రాన్స్ఫర్ కుదరదు. ఇక్కడొక్కలం అక్కడొక్కలం. మా అమ్మా నాన్నని పిలుద్దామంటే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. నాకు వంటకెలా? అతని వంక ఒక అసహ్యమైన చూపు చూడాలన్న కోరిక బలవంతంగా ఆపుకుంది. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా తన విలువ అంతే. తనకంటే ఎక్కువ కాలం కాపురం చేసినా తన అత్తగారికున్న విలువ అంతే. ఇంట్లో ఆడది లేకపోతే వంట ఎలా అన్నది ముఖ్యం అందరికీ. ఆ మధ్య తన కొలీగ్ సుందర్తో సంభాషణ గుర్తొచ్చింది ఆమెకి. మీ ఆవిడ డెలివరీ టైం దగ్గరకొచ్చింది కదా, ఎవరైనా సాయానికి వస్తారా లేక ఆవిడే పుట్టింటికి వెళ్తారా? లంచ్లో అడిగింది సుందర్ని. ఇక్కడే ఉంటుందండి. వంటకి మా పక్కింటి ఆవిడ సాయం చేస్తారు. కారియర్ నిండా నిండు చూడాలైన భార్య వండి పెట్టిన భోజనం కమ్మగా తింటూ అన్నాడు సుందర్. నీ తిండి కూడా వెందుకిప్పుడు? మనసులో తిట్టుకొని పైకి వీలైనంత వ్యంగ్యంగా మీ భోజనం సమస్యే పాపం. కానీ డెలివరీ ఆవిడికి కాబట్టి మానసికంగా శారీరకంగా ఆవిడికి సహాయం అవసరం. దాని గురించి అడిగాను. అతని వంక ఒక అసహ్యమైన చూపు చూసి లేచి వెళ్ళిపోయింది. హైదరాబాద్ చేరి తల్లితో హాయిగా ఉంది సుమతి. తను ఇంట్లో లేని సమయంలో ఆవిడ్ని చూసుకోవటానికి ఒక పని పిల్లను పెట్టుకుంది. అల్లుడుగాని ఒంటరిగా వదిలి నువ్వెందుకే ఇక్కడ అంటూ తల్లి చేసే సనుగుడు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంది. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత భార్యలో ఇంత పట్టుదల మొదటిసారి చూశాడు రాజశేఖరం. ఇన్ని రోజులు భార్య లేకుండా గడపడం కొంచెం ఒంటరిగా, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోజు పోస్టులో తన పేర వచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు. మీకు బాగా ఉన్నారని తలుస్తాను. నేను క్షేమం.
చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఉత్తరం రాసుకోవడం బాగుంది. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనని ఓల్డ్ ఫ్యాషన్డ్ అనుకుంటారేమో. పోతే నా మొండి పట్టుదల చూసి మీరు ఏమనుకుంటున్నారో. నేను చేసే పనులకి సంజయ్ ఇవ్వటం అలవాట్లేదు నాకు. మా అమ్మకి 35వ ఏట పెళ్ళైన 15 సంవత్సరాలకి ఇక పిల్లలు పుట్టరన్న నిరాశలో నేను పుట్టాను. ఆ సంతోషం ఎక్కువ కాలం లేకుండానే మా నాన్నగారు పోయారు. నన్ను ఒంటరిగా పెంచలేను అన్న భయంతో మా అమ్మమ్మ వాళ్ళింట్లో వాళ్ళ అన్నయ్యల కింద ఉనికిపోతూ కాలం గడిపింది. మన పెళ్ళైనప్పటికే మా మామయ్యలు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మని ఏదైనా వృద్ధుల ఆశ్రమంలో చేర్పించమని సలహా ఇచ్చి. వాళ్ళదేం తప్పులేదు. పెచ్చు పెరిగిపోతున్న కన్స్యూమరిజం కాలంలో విధవరాలైన చెల్లిని, ఆమె కూతుర్ని 20 ఏళ్ళు ఆదరించడమే అరుదు. మన పెళ్ళైన తర్వాత దాదాపు 15 ఏళ్ళు ఆమె ఒంటరిగా ఇంట్లో కాలం గడిపింది. ఇక ఒంటరితనం భరించలేక 10 ఏళ్ల క్రితం హోంలో చేరి రోజులు లెక్క పెడుతుంది. కనీసం ఈ చివరి రోజులైనా అమ్మని నా దగ్గరుంచుకొని ఆవిడికి మనశ్శాంతినివ్వాలి అనుకున్నాను. మిమ్మల్ని కనీ పెంచి పెద్ద చేసినందుకు మీ అమ్మా నాన్నల్ని మీ దగ్గరుంచుకొని వాళ్ళ బాగోగుల్ని చూడాలని, వాళ్ళ రుణం తీర్చుకోవాలని మీరు ఆశపడ్డారు. అందుకు నా వంతు సాయం నేను చేయాలని కోరుకున్నారు. అలాంటప్పుడు నా ఆశ ఎందుకు పేరాస అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఆవిడ చెప్పించిన చదువు, దాని ద్వారా తెచ్చుకున్న ఉద్యోగం, సంపాదించిన డబ్బులు వాడుకున్నారే గాని మన దగ్గర ఉంచుకుందామంటే ఇష్టపడలేదెందుకని? మన ఇంట్లోనే కాదు, ఎక్కడైనా ఇంతే. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ చదువులు వంటి బాధ్యతలు ఉన్న మగవాడు తన పెళ్లి మానుకోనక్కర్లేదు. తనతో సహకరించే భార్యని వెతుక్కోవచ్చు. కానీ అదే పరిస్థితిలో ఉన్న ఆడకూతురు తన పెళ్లి మానుకుంటుంది. ఎందుకంటే తనతో సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక. అదృష్టవశాత్తు ఆర్థికంగా, శారీరకంగా మనం మీ అమ్మా నాన్నల్ని, మా అమ్మని కూడా భరించగలిగే స్థితిలో ఉన్నాం. అలా లేని పరిస్థితిలో ఏం చేసేవాళ్ళమో నా ఊహకందని విషయం. ఇంటా బయట మీ పనుల్లో, మీ బాధ్యతల్లో నేను మనస్ఫూర్తిగా సహకరించానని మీకు గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. నా మనసు అర్థమై మీరు రిటైర్ అయినాక ఇక్కడికి వచ్చినా సరే, లేదా అందరం కలిసి ఉండటానికి మరే ఏర్పాటైనా నా నుంచి ఎటువంటి సమస్యలు ఉండవు. ఇప్పటికీ మీ సుమతి. భార్య వెళ్ళి నెల రోజులైనా మళ్ళీ నా దగ్గరికి రాక ఎక్కడికి పోతుంది అని మొండి పట్టుదలతో ఉన్న అతనికి ఈ ఉత్తరం నిర్ఘాంతపరిచింది. ఇప్పటి వరకు మొండిగా ఉన్న రాజశేఖర్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, తనకు ఉద్యోగం ఉంది. ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా లేదు. తను స్వతంత్రురాలు. నేను ఎంత మొండి పట్టు పట్టినా సుమతి తన తల్లిని విడిచి ఉండదు. ఇక నేను మంగు పట్టు పట్టుకుని కూర్చుంటే నష్టపోయేది నేనే అని గ్రహించాడు రాజశేఖర్. ఇక తప్పక సుమతితో కాంప్రమైజ్ అవ్వటానికి సిద్ధపడ్డాడు. మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. మనమంతా ఎక్కడ ఉన్నా కలిసే ఉందామని చెప్పటానికి.